హాయ్ వాళ్ళందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇన్ఫినీ పార్క్. ఈ వారంలో వచ్చిన మూవీ అప్డేట్స్ అన్నిటిని వీక్లీ సినిమా కబుర్లు వీడియోలో కంప్లీట్ చేసేద్దాం. మన ఓజీ అండ్ వీరా షూట్ లో జాయిన్ అవుతున్నారు. SSMB 29, RC16, పుష్ప 2 మూవీ అప్డేట్స్, అలాగే నాని అన్న అప్కమింగ్ మూవీ లైనప్స్ పై కూడా ఒక క్లారిటీ వచ్చేసింది. ఇంద్రా మూవీ రీ రిలీజ్ సెలబ్రేషన్స్ ఇంకా చాలానే ఉన్నాయి, కానీ ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా నేను సినిమా కబుర్లు స్టార్ట్ చేసేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీక్ రిలీజ్ అయిన మూవీస్ గురించి మాట్లాడుకుందాం. మెగాస్టార్ చిరంజీవి గారి ఇంద్రా మూవీ రిలీజ్ అయింది. ఫ్యాన్స్ మాత్రం థియేటర్స్ లోకి వాటర్ ప్యాకెట్స్ పెట్టుకుని రచ్చరచ్చ చేశారు. రావు రమేష్ గారి కామెడీ ఎంటర్టైనర్ మారుతినగర్ సుబ్రహ్మణ్యం మూవీ రిలీజ్ అయింది. హారర్ మూవీ డెమాంటిక్ కాలనీ 2 రిలీజ్ అయింది. సీజు సన్నీస్ పరాక్రమం మూవీ రిలీజ్ అయింది. మెగాస్టార్ చిరంజీవి గారి శంకర్ దాదా MBBS మూవీ కూడా రిలీజ్ అయింది. మా ఊర్లో షోస్ వేయలేదు, అందుకని నేను ఇంద్రా మూవీకి వెళ్ళాను. మీలో ఎంతమంది శంకర్ దాదా MBBS మూవీ రిలీజ్ కి వెళ్ళారు కామెంట్స్ చెప్పండి. నెక్స్ట్ ఈ వీక్ రిలీజ్ అయిన లిరికల్ సాంగ్స్ గురించి మాట్లాడుకుందాం. 35 చిన్న కథ కాదు మూవీ నుంచి చిన్న ఇది వింతలోకం లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. సాంగ్ వింతగానే ఉన్నా మన లైఫ్ కి రిలేటెడ్ గా ఉంటుంది. సాంగ్ బాగుంది. ఉరుకు పటేలా మూవీ నుంచి ఓరి మాయలోడ లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. స్లో పాయిజన్ మెలోడీ వినేయండి. కిరణ్ అబ్బవరం స్కా మూవీ నుంచి వరల్డ్ ఆఫ్ వాసుదేవ్ లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. సాంగ్ బాగుంది. ఉత్సవం మూవీ నుంచి మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. సాంగ్ వాస్ గుడ్. సుహాస్ జానకైతే గనక మూవీ నుంచి నా ఫేవరెట్ నా పెల్లమ్మ లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. మంచి మెలోడీ సాంగ్. నెక్స్ట్ ఈ వీక్ రిలీజ్ అయిన టీజర్స్ అండ్ ట్రైలర్స్ గురించి మాట్లాడుకుందాం. రాజ్ తరుణ్ భలే ఉన్నాడే మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ఫన్ ఫీల్డ్ రొమాంటిక్ ట్రైలర్. ఈ మూవీకి మంచి స్టోరీ యాడ్ అవుతే తరుణ్ హిట్ కొట్టినట్టే. తలపతి విజయ్ గారి స్పై యాక్షన్ డ్రామా ద గోట్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ బాగుంది. ఇంకా మనందరి ఫేవరెట్ మూవీ అప్డేట్స్ కూడా వచ్చేసాయి. అవేంటో చూసేద్దాం. పవన్ కళ్యాణ్ గారు ఓజీ అండ్ హరిహర వీరమల్లు మూవీ షూట్స్ లో తొందరలోనే జాయిన్ అవుతారు. అప్డేట్స్ రోలింగ్ సూన్ సెప్టెంబర్ 2 రచ్చే. రామ్ చరణ్ గారు అండ్ డైరెక్టర్ బుచ్చిబాబు గారి కాంబినేషన్ లో వస్తున్న మూవీ కామెడీ జోనర్ లో ఉంటదంట. పుష్ప 2 మూవీ టీం ప్రస్తుతం క్లైమాక్స్ షూట్ లో బిజీగా ఉన్నారు. వన్ ఆఫ్ ద టఫెస్ట్ క్లైమాక్స్ అని అల్లు అర్జున్ గారు చెప్పారు. December 6 అస్సలు తగ్గేదే లేదంటున్నారు. దిల్ రాజు గారు గేమ్ చేంజర్ మూవీ డిసెంబర్ లో రిలీజ్ అవుతుందని మళ్ళీ క్లారిటీ ఇచ్చేసారు. అప్డేట్స్ ఇవ్వండి సార్. ముఫాసా ద లయన్ కింగ్ మూవీలో ముఫాసాకి మహేష్ బాబు గారు వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. రాజమౌళి గారి సినిమా వచ్చే వరకు బాబు వాయిస్ ఇలానే వినాలి. SSMB 29 మూవీ 2028 లో రిలీజ్ అవుద్ది. అండ్ SSMB 29 మూవీ టైటిల్ వచ్చేసరికి గరుడ్ అని సోషల్ మీడియాలో స్ట్రాంగ్ బజ్ నడుస్తుంది. అమీర్ ఖాన్ అండ్ లోకేష్ కనకరాజ్ గారి కాంబినేషన్ లో ఒక మూవీ వచ్చే ఛాన్స్ ఉందంట. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తారని టాక్ నడుస్తుంది. ఎవర్ గ్రీన్ డియో శివాజీ అండ్ లాయ గారు రీయూనైట్ అవబోతున్నారు. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ వాళ్ళ కాంబినేషన్ లో వస్తున్న 4th మూవీ ఇది. టెంపర్ వంశీ గారు దేవరా మూవీలో తన పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్నారు. December 6 రష్మిక వర్సెస్ రష్మిక క్లాష్ అవబోతున్నారు. విక్కీ కౌశల్స్ చావా అండ్ అల్లు అర్జున్ పుష్ప 2 మూవీస్ ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి. ఈ 2 మూవీస్ లో సేమ్ హీరోయిన్ రష్మిక. రజనీకాంత్ గారి వేటేయన్ మూవీ October 10th రిలీజ్ అవుతుంది. అదే డేట్ న సూర్యాస్ కంగువ మూవీ కూడా రిలీజ్ అవుతుంది. బాలీవుడ్ యాక్టర్ అర్షద్ వాసి కల్కి సినిమాలో ప్రభాస్ జోకర్ లా ఉండడానికి క్రిటిసైజ్ చేశారు. బట్ అదే రోజున తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు బాహుబలిగా ప్రభాస్ తప్ప మరొకరిని ఊహించుకోలేం, హాలీవుడ్ తో పోటీ పడగలుగుతున్నామంటే అది ప్రభాస్ వల్లనే అని అన్నారు. ఏ బాలీవుడ్ ఇప్పటికైనా అర్థమైందా? ఎవరికి అందదు. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ అన్న రేంజ్, టాలీవుడ్ రేంజ్ కూడా. మెల్బోర్న్ ఫిల్మ్ ఫెస్టివల్ వాళ్ళు రామ్ చరణ్ గారికి అంబాసిడర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అవార్డు ని ప్రెజెంట్ చేశారు. హీఈస్ ద ఫస్ట్ యాక్టర్ హూ స్టూడ్ ఎట్ మెల్బోర్న్. థ్యాంక్ యూ చరణ్ ఫర్ మేకింగ్ TFI ప్రౌడ్. దిల్కర్ సల్మాన్ గారి ఆకాశంలో ఒక తార మూవీ అక్టోబర్ నుంచి సెట్స్ పైకి వెళ్ళనుంది. ఓజీ షూట్ అప్డేట్ గివెన్ బై హీరోయిన్ ప్రియాంక మోహన్ గారు ఈజ్ పవన్ కళ్యాణ్ గారు అండ్ ప్రియాంక గారి కాంబినేషన్ లో వచ్చే సీన్ షూట్ 10 days బ్యాలెన్స్ ఉందంట. September 2 ఓజీ మూవీ నుంచి టీజర్ వచ్చే ఛాన్స్ ఉందా అని ప్రొడ్యూసర్ దానే గారిని అడిగితే ఉందని చెప్పారు. నాని అన్న అప్కమింగ్ మూవీ లైనప్స్ పై క్లారిటీ వచ్చేసింది. నాని 32 విత్ శ్రీకాంత్ ఓడేలా, ఆ తర్వాత బ్లడీ రోమియో, నాని 33 విత్ సుజిత్, నాని 34 విత్ బలగం డైరెక్టర్ వేణు. వీటిలో ఏ మూవీ కూడా షెల్వ్ అవ్వలేదని నాని అన్న క్లారిటీ ఇచ్చేశారు. విశ్వాంబర మూవీ గురించి డైరెక్టర్ వశిష్ఠ గారు మాట్లాడుతూ బల్లగుద్ది చెప్తున్నా సంక్రాంతి మనదే, ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ అయినా పెట్టుకోండి, దానికి 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది. బాస్ ని ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపిస్తా విశ్వాంబరలో అని అన్నారు. చాలు సార్ ఈ మాటలు చాలు హైప్ క్రియేట్ అవ్వడానికి. విజయ్ తలపతి గారు తన టీవీకే తమిళగా వెట్రి కాజాగం పార్టీ ఫ్లాగ్ ని రివీల్ చేశారు. సన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్ కలినితి మారన్ రాయన్ మూవీ సక్సెస్ అయిన కారణంగా ధనుష్ గారికి 2 చెక్స్ ని ఇచ్చారు. 1 ఫర్ హీరో, 1 ఫర్ డైరెక్టర్. కాంతారా చాప్టర్ 1 మూవీ కోసం రిషబ్ శెట్టి గారు కలారీ పాయట్టు నేర్చుకుంటున్నారు. బాస్ హను మూవీ టీం లొకేషన్స్ ని సెట్ చేస్తున్నారు. కిరణ్ అబ్బవరం మరియు రహస్య గోరఖ్ గారు మ్యారేజ్ చేసుకున్నారు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్, కంగ్రాచులేషన్స్ రాజావారు రాణివారు. ఆకాష్ పూరి నెక్స్ట్ మూవీ వచ్చేసరికి తల్వార్. సుహాస్ జానకైతే గనక మూవీ September 7 థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. జోకర్ ఫోలీ ఎడ్యూఎక్స్ క్యాప్షన్ తో వస్తున్న మూవీ October 4 థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. ఓన్లీ ఫర్ ఐమాక్స్ వర్షన్. దుల్కర్ సల్మాన్స్ లక్కీ భాస్కర్ మూవీ October 31 కి పోస్ట్ పోన్ అయింది. వరుణ్ తేజ్ మట్కా మూవీలో వచ్చే మాసివ్ యాక్షన్ ఎపిసోడ్ కాకినాడలో షూట్ చేస్తున్నారు. కార్తీస్ మేయజాగన్ మూవీ తెలుగు థియేట్రికల్ రైట్స్ ని ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు తీసుకున్నారు. 8 వసంతాలు మూవీ షూట్ స్టార్ట్ అయింది. ఇండియాలో డిఫరెంట్ ప్లేసెస్ దగ్గర షూట్ చేస్తారంట. క్యారెక్టర్ గ్లిమ్స్ కమింగ్ సూన్. హీరోయిన్ మేఘా ఆకాష్ గారికి ఎంగేజ్మెంట్ అయింది. రవితేజ గారి RT-75 మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడు రైట్ హ్యాండ్ కి ఇంజరీ అయింది. నిన్న రవితేజ గారికి సక్సెస్ఫుల్ సర్జరీ యశోద హాస్పిటల్లో జరిగింది. డాక్టర్ అడ్వైజర్ 6 weeks బెడ్ రెస్ట్ ఫర్ రవితేజ గారు. హ్యావ్ ఏ స్పీడ్ రికవరీ రవణ. అని గారి సరిపోద శనివారం మూవీకి సెన్సార్ వాళ్ళు U/A సర్టిఫికేట్ ఇచ్చారు. మూవీ రన్ టైం వచ్చేసరికి 2 hours 50
50 minutes. అలాగే తలపతి విజయ్ గారి గోట్ మూవీకి సెన్సార్ వాళ్ళు U/A సర్టిఫికేట్ ఇచ్చారు. మూవీ రన్ టైం వచ్చేసరికి 2 hours 59 minutes. సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా గబ్బర్ సింగ్ మూవీ 4K వర్షన్ రీ రిలీజ్ చేస్తున్నారు. ఆగస్ట్ 29 నాగార్జున గారి పుట్టినరోజు సందర్భంగా మాస్ మూవీ 4K వర్షన్ రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ వీక్ రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని కూడా చూసేద్దాం. విశ్వాంబర మూవీ నుంచి మెగాస్టార్ చిరంజీవి గారి ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. మిరాయి మూవీ నుంచి తేజ సజ్జా ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. విదా ముయర్చి మూవీ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్ అయింది. ఫైనల్లీ చాయ్ తాగుతూ బిస్కెట్ తింటూ లేదా పాప్కార్న్ తింటూ సినిమాని ఓటీటీలో ఎంజాయ్ చేసే వారి కోసం కొన్ని ఓటీటీలో రిలీజ్ అయిన సినిమా లిస్టులను తీసుకొచ్చేసాను. ప్రభాస్ కల్కి 2898 AD మూవీ తెలుగు వర్షన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. ధనుష్ రాయన్ మూవీ తెలుగు వర్షన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. తుఫాన్ మూవీ తెలుగు వర్షన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఇన్కమింగ్ మూవీ తెలుగు వర్షన్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. నైస్ గర్ల్స్ మూవీ తెలుగు వర్షన్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. G/RRR మూవీ తెలుగు వర్షన్ డిజ్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. విరాజీ మూవీ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. కాలరాత్రి మూవీ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. మాయలో మూవీ తెలుగు సన్నెక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ వారంలో వచ్చిన సినిమా కబుర్లు అన్ని ఈ వీడియోలో కవర్ చేసాం. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటూ మళ్ళీ వారం సినిమా కబుర్లతో మళ్ళీ కలుద్దాం. షేర్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్ వీడియో. కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. స్టే ట్యూన్డ్.